రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని బీజేపీ నేతలు ఆరోపించారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహించారు. ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి ఇవ్వాలని డిమాండ్ చేశారు బీజేపీ నేతలు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఒప్పందం ఉందని, అందుకే చర్యలు తీసుకోవటం లేదని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు. అది 2017 కంటే ముందు నుంచే జరుగుతున్నది. అప్పుడే వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ ద్వారా మరి ఎన్నో సర్వేల ద్వారా అప్పుడే తెలిసిపోయింది ఏంటంటే టిఆర్ఎస్ పార్టీ ఓడిపోతుంది. అందుకే ఎంతో మందిని హింసించిండ్రు, ఎంతో మందిని బైండ్ ఓవర్లు చేసిండ్రు, ఫోన్ ట్యాపింగ్లు చేసిండ్రు. మన ముఖ్యమంత్రి గారినే హింసించిండ్రు, ముఖ్యమంత్రి గారిని ఫోన్ ట్యాప్ చేసిండ్రు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారిని ఎలక్షన్స్ అప్పుడు కొడంగల్లా ఆయన ఫోన్లు ట్యాప్ చేసి ఆయన ఇంటిని రేట్ చేసిండ్రు. నేను అనుకుంటున్నా ఏంటంటే వారు చర్యలు తీసుకుంటారు. సిబిఐ ఎంక్వైరీ కూడా అవసరం లేరు వారు అనుకుంటే, కానీ ఎందుకు తీసుకుంటలేరు? ఫోన్ ట్యాపింగ్ మీద రోజుకొక లీకులు ఇస్తున్నారు కదా, వాస్తవాలు బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంది. దేశ రక్షణకు సంబంధించినటువంటి విషయం, ఈ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన విషయం, చివరికి హైకోర్టు జడ్జిలను కూడా విడిచిపెట్టకుండా ఫోన్ ట్యాపింగ్లు చేశారంటే ఏ రకంగా గతంలో టిఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని పరిపాలించిందో అర్థం చేసుకోవచ్చు. ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 5 నెలలైంది, చేసేదేమీ లేదు. ఎవరికి చిల్లిగమ సాయం చేసిందేమీ లేదు. సొంత పార్టీ నాయకులు, సొంత కుటుంబ సభ్యులు, మీకు చాలా మందికి తెలియదు, సొంత అల్లుడి మీద కూడా ఫైల్ తయారు చేయించాడు. అల్లుడి మీద కూడా ఫైల్ తయారు చేయించి ఫోన్ ట్యాపింగ్ చేయించి, అదేవిధంగా సొంత పార్టీ నాయకులు, అంతరంగికులు, పోలీసు వాళ్ళు, బిజినెస్ పీపుల్, ప్రతిపక్ష నాయకులు, వీళ్ళందరి మీద ఫోన్ ట్యాపింగ్ చేయించడం జరిగింది. అది రాజకీయ కోణం. ఈ రోజు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ యొక్క బంధం తేటతెల్లమైంది.